లేదు, అక్కడ ఏమాత్రం ఒకరినొకరు ప్రేమ లేదు, నమ్మకాలు లేవు, పడిపోయి పతనం అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు పోట్లాడుకునే సమయంలో ఉన్నారు, యుద్ధాలు చేసుకునే సమయంలో ఉన్నారు. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. మరి దేవుడికి ఇస్తే జరగవండి. కుటుంబాల్లో యుద్ధాలు జరగాలి, రాజ్యాల మధ్యలో యుద్ధాలు జరగాలి, ప్రాంతాల మధ్యలో యుద్ధాలు జరగాలి, కులాల మధ్యలో యుద్ధాలు జరగాలి, మతాల మధ్యలో యుద్ధాలు జరగాలి, దేశాల మధ్యలో యుద్ధాలు జరగాలి. జరగాలి వద్దండి, ఖచ్చితంగా జరగాలి. పోరాడే సమయం, హక్కుల సమయం. ఎవరి హక్కు కోసం వారు పోరాడుతున్నారు, ఎవరి జీవితం కోసం వారు పోరాడుతున్నారు. భర్త తెలియకుండా భార్య అన్ని దాచుకుంటుంది. ఏమో ఎప్పుడో పుట్టుకోమంటే నా బతుకు బతకాలి కదా, నా జీవితం నేను జీవించాలి కదా, నా కొరకు నేను బ్రతకాలి కదా, ఎప్పుడో ఏదో తనలో పుట్టుకోమంటే నేనేం చేయాలి అని ఎత్తగాడు జాగ్రత్త పడతాడు, ఆవిడ జాగ్రత్త పడుతుంది. ఆవిడ తెలియకుండా ఈవిడ మరణంగా ఉంటుంది, ఈయన తెలియకుండా అతగడ మరణంగా ఉంటాడు. ఎవరి కోసం బతుకుతున్నారు ఏమండి? చెప్పండి, ఎవరి కోసం బతుకుతున్నారు అంటే కుటుంబాల్లో ఒకరి కోసం ఒకరు బ్రతకాల్సింది పోయి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బ్రతికే కాలం వచ్చింది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఆ కుటుంబంలో పాండువర వర్ణం గుర్రం ఉంది, మృత్యు ఉంది, మరణం ఉంది, అక్కడ బూడిదరం ఉంది, శ్మశాన వాటిక కుటుంబంలో ఉంది. ఆ హృదయంలో మనశ్శాంతి లేదు, ఆ జీవితంలో సమాధానం లేదు, ఆ జీవితంలో మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే ఆ కుటుంబంలో శ్మశానం ఉంది, బూడిద ఉంది. హల్లెలూయా. దాన్ని రోమన్ క్యాథలికులు ఏం చేశారంటే ఆ శ్మశాన బూడిద తట్టుకొచ్చి ఇది విభూతి రాజెట్టుకో, ఇక్కడ రాసుకుంటే దెయ్యాలు పోతాయంట, దెయ్యాలే వస్తాయి అక్కడికి. విభూతి యొక్క అర్థం ఏంటో తెలుసా? లూసిఫర్ నా ఆహ్వానం, సాతాన్ యొక్క ఆహ్వానం. ఎక్కువ వచ్చేస్తాడు. ఆ బూడిద రంగు అమ్ముకుంటుంది. ఎవరో మనం చెప్పాం అంతకుముందు. నేను ఎందుకు ఈ పునాదులన్నీ వేస్తున్నానంటే ఒక మెసేజ్ మనకు అవన్నీ కూడా వస్తాయి కాబట్టి నేను అర్థమవుతుంది. సోదరుడు వేణు